అనుదిన నిత్య జీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. మరియు నేను బంధకములలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించుడి. కొలసలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనములు. సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అనియు, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులే ఉందురు అనియు ప్రభువు చెప్పిన ప్రకారము అపోస్తలులు గాని, పౌలు గాని, సేవకులు గాని దేవుని చేత ఏర్పరచబడిన వారే సువార్తను ప్రకటించారు. ఆమేన్, హల్లెలూయా. ఈ నేపథ్యంలో పౌలు భక్తుడు అనేకమైన శ్రమలను, శోధనలను, విపత్తులను ఎదుర్కొన్నాడు. ఇటువంటి సమయంలో దేవుని సేవకులకు కావలసింది ప్రార్థనా బలము. సంఘము యొక్క ప్రార్థనా బలముతోనే అపోస్తలులు అందరూ, అలాగే పౌలు దేవుని సువార్తను ధైర్యముగా ప్రకటించగలిగారు. ఆమేన్. నేటి దినములలో కూడా సువార్తను ప్రకటించడానికి అనేకమైన శోధనలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎదురవుతున్నాయి. దేవుని వాక్యమును, సువార్తను, మర్మమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి ప్రార్థనా శక్తి ఎంతో అవసరమై ఉన్నది. అందుచేత దేవుని సువార్త మనుషులకందరికీ ప్రకటింపబడినట్లు ఆయన సేవకుల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ ప్రార్థనా బలము వలననే దేవుని సువార్త సువాసనలు భూలోకమందంతటా వెదజల్లబడతాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. మీ సువార్తను ప్రకటించుటకు సాక్షులుగా మమ్మలను ఏర్పాటు చేసుకున్న ప్రభువా, మీకు వందనములు. ఎన్ని శోధనలు వచ్చినా ధైర్యముగా మీ వాక్యమును ప్రకటించినట్లుగాను, మీకు సాక్షులుగా ఉండినట్లుగాను అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును, విశ్వాసంతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.